హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 10. గతాన్ని వివరంగా చెప్పడం వల్లనే ప్రమదకి వాళ్ళ ప్రేమ వివరంగా అర్థమవుతుంది. అందుకే మరోసారి చెప్పవలసి వచ్చింది. కాలం తెలియకుండానే గడిచిపోయింది. ఇద్దరి మధ్యన మంచి స్నేహం కుదిరింది. రాను రాను ప్రమద మంచితనానికి, ఆమె చూపించే ఆప్యాయతకి అమన్ ప్రమదను ప్రేమించడం మొదలుపెట్టాడు. తెలియకుండానే అతనికి దూరంగా ఉండాలి అనుకుంటూనే అతని మనసులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది ప్రమద. ఒకరోజు తన ప్రేమను ప్రమదతో చెప్పేస్తాడు అమన్. అతని ప్రేమ పొందింది అని మనసు ఆనందపడినా మెదడు అతని కుటుంబానికి నువ్వు సరితూగువు అని గుర్తు చేయడంతో అతని ప్రేమను సున్నితంగా తిరస్కరించింది. కానీ అమన్ పట్టు విడవలేదు. ఆమెకు తన ప్రేమ చూపిస్తూ ఉండేవాడు. అతని ప్రేమ కరిగిపోతున్న ప్రమద జాగ్రత్తగా వ్యవహరించడంతో నాకెవరూ లేరు, ఎవరూ లేని అనాథనే నేను. అందుకే నువ్వు నా ప్రేమను ఒప్పుకోవడం లేదా? నువ్వు నన్ను కూడా అనాథం చేస్తావా అని అమన్ బాధగా అడగడంతో ప్రమద ఆ మాటలు అతని బాధను చూడలేక అతని ప్రేమను ఒప్పుకుంది. ఒకరి ప్రేమను మరొకరు తెలుపుకొని అందమైన జంటగా మారిపోయారు. అమన్ తన ప్రమదను ముద్దుగా అమ్ములు అని పిలుచుకునేవాడు. అమ్ములు అమ్ములు అంటూ ఎప్పుడు తనతోడే ఉండేవాడు. తనకి వంటలో హెల్ప్ చేసేవాడు, మిగతా పనుల్లో హెల్ప్ చేసేవాడు. మొత్తంగా ఒకరి ఊపిరి మరొకరిగా మారిపోయారు. వాళ్ళిద్దరి ప్రేమ గురించి వాళ్ళు చెప్పకపోయినా మాకు అర్థమైనా కూడా వాళ్ళు చెప్పే వరకు మేము ఎదురు చూసాం. అమన్ పెళ్లి చేసుకుందామంటే మరలా మీరు గుర్తుకు వచ్చారు ప్రమదకి. మీ అంగీకారం లేకుండా పెళ్లి దాకా వెళ్ళకూడదు అని అమన్తో చెప్పలేక కొన్ని రోజులు ఆగుదామంది ప్రమద. మొదట సరే అంటూ కొన్ని రోజులు ఊరుకున్నాడు అమన్. కానీ తర్వాత మనం పెళ్లి చేసుకుందాము అని ప్రమదను ప్రెషర్ చేయడంతో అతన్ని బాధ పెట్టలేక తప్పక ఒప్పుకుంది. కానీ ఆమె మనసులో మీకు తెలియకుండా జరుగుతుందన్న బాధ అలానే ఉండిపోయింది. కానీ అమన్ కోసం ఒప్పుకోక తప్పలేదు. ఇప్పటికే చాలా రోజులు ఆపింది. ఇక చివరికి ఆపలేక ఒప్పుకుంది. ఇద్దరూ ఇక మా దగ్గరికి వచ్చి వాళ్ళ విషయం చెప్పి పెళ్లి చేయమని అడిగారు. సరే అంటూ ఒక మంచి ముహూర్తం చూపించి నిశ్చితార్థానికి నిర్ణయించాము. నిశ్చితార్థానికి 4 రోజులు ఉంది అనగా ఒకరోజు షాప్ నుండి వస్తుండగా యాక్సిడెంట్ అయింది అమన్కి. దూరం నుండి అది చూసిన ప్రమద అతన్ని చేరి గుండెలు పగిలేలా ఏడుస్తూ అమన్ని హాస్పిటల్కి చేర్చింది. బ్రెయిన్ సర్జరీ చేయాలి, కొన్ని లక్షలు కావాలి అంటంతో ప్రమదకి పిచ్చి పట్టినట్లుగా అయిపోయింది. ఇక నేను ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తాను అని అతి కష్టమే తను ఒప్పించాను. ఇక తనకు వేరే దారి లేక ఒప్పుకుంది. కేవలం సర్జరీకి మాత్రమే నా చేత ఖర్చు పెట్టించింది. అమనకు కావాల్సిన మెడిసిన్స్ ఖర్చు మొత్తం తను దాచిన సేవింగ్స్ అన్నీ తీసేసి వాడింది. ఆపరేషన్ తర్వాత ప్రాణాలకు ప్రమాదం లేదని తెలిసేదాకా పచ్చి గంగ కూడా ముట్టలేదు. తను ప్రాణం లేని దానిలా ఉండిపోయింది. తను సేఫ్ అని తెలిసిన తర్వాత ఊపిరందింది ప్రమదకి. తను ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత దగ్గరుండి ప్రాణంలా చూసుకుంది. మేము మాత్రం ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. తను మాత్రం అక్కడే ఉండిపోయింది. ఇక తనకు స్పృహ వస్తుందని తెలిసిన రోజు డాక్టర్కి, నర్సుకి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మాతో పాటు ఇంటికి వచ్చింది. తన రూమ్కి ఆ రోజు షిఫ్ట్ చేస్తే మరలా వెళ్ళడానికి కుదరదని, డిశ్చార్జ్ అయ్యేలోపు క్లీన్ చేయాలి ఇల్లు అని చెప్పి ఇంటికి వెళ్ళింది. అందరం ఇంటికి వెళ్ళాం. మేము అటు వెళ్ళిన కొద్దిసేపటికి అమ్మనికి స్పృహ వచ్చింది. కానీ ప్రమద ఆ రోజు ఇంటికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. అమ్మనికి స్పృహ రావడంతోనే మరిచిన గతం గుర్తుకు వచ్చింది. కానీ ప్రమద అదృష్టం బాగోలేదు. అమ్మనికి మరిచిన గతం గుర్తుకు వచ్చింది కానీ తగిలిన చోటే మరలా తగలడంతో పాత గతం గుర్తుకు వచ్చి భీమిలిలో గడిపిన జ్ఞాపకాలు మర్చిపోయాడు. అతని మైండ్ నుండి 6 నెలల కాలం చెదిరిపోయింది. అతనికి ఇప్పుడు నేను కానీ ప్రమద కానీ గుర్తుకు లేరు. ప్రమద అంటే ఒకప్పుడు తనను కాపాడిన ప్రమదగానే తెలుసు. అంతకు మించి ఒకే ప్రాణంలా మారిన వాళ్ళ ప్రేమ అతనికి గుర్తులేదు. పూర్తిగా మర్చిపోయాడు. అందుకే స్పృహ రాగానే మీ వాళ్ళని కాంటాక్ట్ చేశాడు. వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. ప్రమద తను వస్తాడు అని, ఇన్ఫెక్షన్స్ రాకూడదని ఇల్లు శుభ్రంగా క్లీన్ చేయించుకొని మరీ తిరిగి హాస్పిటల్కి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత జరిగింది తెలిసి షాక్ అయింది. ఒకే ప్రాణమైన తమ ప్రేమను అమన్ మర్చిపోయాడని తెలిసి
బాధ తట్టుకోలేక స్పృహ తప్పింది. తనకు ట్రీట్మెంట్ చేయించాల్సి వచ్చింది. తర్వాత స్పృహలోకి వచ్చిన ప్రమద కుమిలి కుమిలి ఏడ్చింది. ఒకసారి కలిసి అతనితో మాట్లాడదామని నేనంటే ఆపేసింది. అతను చేరవలసిన చోటుకి చేరుకున్నాడు. నేను తనకి తగను. ఇక్కడ ఉండగా ఎంత ఆపుదామన్నా ఆపలేకపోయాను. అమ్మన్ గారు చూపించే ప్రేమకు పూర్తిగా వశమయ్యాను. ఇప్పుడు మా ప్రేమ గుర్తులేదు అతనికి. వాళ్ళ అంతస్తుకు తగిన సంబంధం చూసి గొప్పగా పెళ్లి చేస్తారాయనకి. ఒక అనాథ ఒక గొప్పింటి బిడ్డకి వెళ్ళడం కరెక్ట్ కాదు. గొప్పింటి ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని నన్ను ఆపేసింది. జీవం లేని దానిలా ఇంటికి చేరింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో అలా బతుకుతుంది అంతే. మీ అబ్బాయి ఆలోచనలు మాత్రమే ఊపిరిగా తీసుకొని. మొదటిసారి ప్రాణం అడ్డేసి కాపాడింది. రెండోసారి తన నీడలో సురక్షితంగా ఉంచుకొని మీ అబ్బాయికి ఏ కష్టం రాకుండా చూసుకుంది. ఇదమ్మా జరిగింది. ప్రమద అమ్మనికి గుర్తు చేయవద్దు అని అనింది కానీ మీకు చెప్పవద్దు అనలేదు. అందుకే ముందు ప్రమద మీద మీ అభిప్రాయం తెలిసిన తర్వాతనే నేను జరిగిందంతా చెప్పాను. తన మీద మీకు మంచి అభిప్రాయం ఉండడంతో. ఇగో అమ్మ వాళ్ళ ప్రేమకు సాక్ష్యాలు అంటూ వాళ్ళకి తను తీసిన అందమైన ఫొటోస్ అన్నిటినీ చూపిస్తారు శ్రీధర్. ఎంతో క్లోజ్గా, ఎంతో ఆనందంగా, ఒకరికొకరు ఎంతో దగ్గరగా, అన్యోన్యంగా ఉంటారు ఆ ఫోటోల్లో ఇద్దరు. తమ దగ్గర అమ్మం లేని 6 నెలల్లో ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్లుగా శ్రీధర్ గారు వివరంగా చెప్పడంతో ఒక ఆడదానిగా ప్రమద బాధ అర్థమై ఏడ్చేస్తుంది మిత్ర. మిత్ర ఏడుస్తూ ఉండడం చూసి సెక్యూరిటీ వేగంగా వచ్చి శ్రీధర్ గారికి గన్ ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అంటూ. చూడమ్మా, నేను బాధ పెట్టాలని ఇదంతా చెప్పలేదు. ప్రమద బాధ చూడలేక చెప్పాను. ఇక నిర్ణయం నీది. కానీ ముందు మీ వాళ్ళని గన్స్ తీయమని చెప్పమ్మా. మా ఆవిడకున్నది నేను ఒక్కడినే అంటూ బేలగా చెప్పగానే అందబాధలో నవ్వు వస్తుంది మిత్రకి. కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వుతూ, ఇతను నాకు దూరపు చుట్టం, అన్నయ్య అవుతారు. చాలా రోజుల తర్వాత చూసేసరికి ఎమోషనల్ అయ్యాను. మీరు దూరం జరగండి అని చెప్పడంతో వాళ్ళు రిలాక్స్ అయి దూరంగా వెళ్ళి కూర్చుంటారు. తన అన్నయ్య అనగానే హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీధర్. ఈ ఫొటోస్ అన్నీ నాకు పంపించండి అన్నయ్య అంటూ మిత్ర అనగానే తప్పకుండా అంటూ అన్ని ఫొటోస్ పంపిస్తారు మిత్ర గారికి. భీమిలిలో మీరు ఉండే ఇంటి అడ్రస్ ఇవ్వండి అనడంతో ఆ ఇంటి అడ్రస్ ఇంకా ఇంతకుముందు అమ్మని ఇంకా ప్రమద వర్క్ చేసే షాప్ అడ్రస్లు కూడా ఇస్తారు. ఇవెందుకు ఇచ్చారు అన్న మిత్రగారితో నేను చెప్పే వివరాలన్నీ నిజమో కాదో మీరు తెలుసుకోవాలి కదా అంటూ చిన్నగా నవ్వుతారు శ్రీధర్ గారు. మిత్ర ఆశ్చర్యపోతుంది. అంతలోనే నవ్వేస్తూ, మనిషి ఒకసారి మాట్లాడగానే అతని మనస్తత్వాన్ని అంచనా వేయగలను నేను. మిమ్మల్ని నమ్మకపోతే ఇంతసేపు మీతో నేను మాట్లాడేదాన్నే కాదు. మొదటిసారి ప్రమద వ్యక్తిత్వం తెలిసినప్పుడే తను నా కోడల్ని చేసుకుందాం అనుకున్నాను. తన కోసమే వెతుకుతున్న నాకు మీరు దారి చూపించారు. ఇంకా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అన్న నిజం చెప్పి నా దారి సుగమం చేశారు. నాతో అన్నీ చెప్పారు కదా, మీరు రిలాక్స్ అవ్వండి. ఇక నేను చూసుకుంటాను. అతి తొందరలో భీమిలి వస్తాను. ప్రమదను నాతో పాటు బెంగళూరు తీసుకువస్తాను. నా కొడుకు దగ్గరగా ఉంచుతాను. మర్చిపోయిన వాడి ప్రేమను తిరిగి వాడికి గుర్తు చేస్తాను. మరుగున పడిన వాడి మధుర జ్ఞాపకాల్ని మూలాలతో సహా వెలికి తీస్తాను. ఫైనల్లీ ప్రమదన్ నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అంటుంది మిత్ర కాన్ఫిడెంట్గా. ఆ మాటల్ని విన్న శ్రీధర్ ఆనందం అంతా ఇంత కాదు. చాలా థ్యాంక్స్ తల్లి. ఇక నేను బయలుదేరతాను. ఎలా వెళ్తారన్నయ్య? బస్కమ్మా. మా వాళ్ళు మిమ్మల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేసి వస్తారు. పర్వాలేదమ్మా, నేను వెళ్ళిపోతాను. లేదన్నయ్య, మన వాళ్ళు దింపుతారు అంటూ సెక్యూరిటీని పిలిచి ఒకరికి వెహికల్ ఇచ్చి శ్రీధర్ గారిని పంపిస్తారు. ఆ తర్వాత తన కారులో తన ఇంటికి బయలుదేరుతుంది మిత్ర. థ్యాంక్స్ భగవంతుడా, జరిగింది నాకు తెలియజేశావు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమయ్యేలా చేశావు అనుకుంటూ కళ్ళు మూసుకొని సీట్లో తల వెనక్కి వాల్చుతుంది. శ్రీధర్ గారు తేలికపడిన మనసుతో భీమిలి బయలుదేరుతారు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.